ఇప్పుడు నాకు 2 పూట్ల పని అవుతుంది, ఇంట్లో వారానికి చుట్టాలు వస్తుంది, రేడికెళ్ళి అవుతుంది చెప్పండి. మళ్ళీ 4000 ఇస్తుండ్రు ఇంకా దానిపైన. అంటే చుట్టాలంటే వస్తుంటారు పోతుంటారు, చుట్టాలు కూడా రావద్దా? సరే చుట్టాలు అనేది పక్కన పెడదాం. అయ్యగారేమో రోజు బాత్రూంలో సిగరెట్లు కొడుతుంది, నాకేమో సిగరెట్ వాసన అంటే అసలు చెడ్డ చిరాకు, నేనైతే పని చేయలేనమ్మా ఇట్లుంటే. అయితే బాత్రూంలో కాకుండా ఇంట్లో తాకితే బాగుండదు కదా. దాంతోడు మీ కుక్క దానికి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పోస్తుంది, అది సాఫ్ చేసుడు అయితే అసలు నా వల్ల కాదు మేడం. ఇప్పుడు కుక్కకి ఎక్స్ట్రా పైసలు కావాలంటావు, 500 ఇస్తా సరేనా? ఇంకేమైనా కావాలా? ఇప్పటికే 4000 ఇస్తుండ్రు, నెక్స్ట్ మంత్కి వెళ్ళి 6000 ఇవ్వండి. ఇక ఎక్స్ట్రా బాసన్లు బట్టలు ఏమున్నా కూడా నేను దోముతా. ఇక 2 పూటలు వస్తున్నా కదా మేడం, మేము కూడా బతకాలి కదా. 6000 దానికైతే ఇప్పుడు ఇవ్వండి, మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఉండే నేను చెప్తా. రేపు ఈ ఏరియాలో పని మనిషి దొరకడమే కష్టం, ఇది రాకపోతే నాకు బిస్కెట్ అయిపోతుంది. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి. అమ్మగారు బాసన్ల సబ్బు అయిపోయింది, ఇట్లయితే కష్టం, నేను గడగ రేపటికెళ్ళి కొత్త సబ్బు పట్టుకరండి. అమ్మగారు వారంకి వెళ్ళి చెప్తున్నాను కొత్త చాకు కావాలని చెప్పి, దీంతో కూరగాయలు కోసడం మస్తు కష్టం అవుతుంది. అమ్మగారు ఎన్నిసార్లు చెప్పినా జర పెద్ద చిప్పురు గడ్డ పట్టుకొని రావచ్చు కదా, దీంతో ఊడ్చి నడుముని వస్తుందాయే. అమ్మ యాసిడ్ అయిపోయిందమ్మా, ఈసారి మార్కెట్కి పోయినప్పుడు మర్చిపోకుండా పట్టుకరండి. ఇదేందో 2 రోజులకి సామాన్లు అవ్వగొడుతుంది, పైసలన్నీ దీనికే అయిపోతున్నాయి. సారీ సార్, పడిపోతుంటే మీద పెడదామని చెప్పి. అయ్యో దేవుడా దొరికిపోయానే. ఓకే సార్, దరిద్రుడు ఇప్పుడు పని పడలేదు. అమ్మా మీకు ఒక విషయం తెలుసా? ఏంటే చెప్పు. మన 302 నీరజమ్మ లేదా, పెద్ద పిసినారి అమ్మ, అసలు పిల్లి కూడా బిచ్చం పెట్టదు తెలుసా. చీ. అవునా? ఇంటి ముంగడు చూసే కారు ఉంటుంది, కొడుకు ఏమో యూఎస్లో ఉంటాడు, నువ్వేంది కంజూస్ అంటున్నావు? అమ్మా ఆమె ఖర్చు పెట్టదు కాబట్టే కదా గందగనం సంపాదించింది. మీకు ఎట్లా చెప్పాలి, మీరు సండే దినంలో చికెన్ బిర్యానీ వండినరు అనుకో, ఏం చేస్తారు? మండే రోజు నా కోసం మంచి వేడి చేసి టిఫిన్ బాక్స్లో పెట్టి నాకు ఇస్తారా లేదా? ఓహో, ఇప్పుడు నేను మొన్న క్యారెట్ హల్వా ఇల్లేదని ఇండైరెక్ట్గా నాకు అడుగుతుంది అనమాట కదా. ఆ అమ్మగారు ఏం చేస్తుంది, దాని వారం మొత్తం పెట్టుకొని దాన్ని కోషిష్ చేసుకుంటా అవెనో గివెన్ ఏదో అంటారు కదా, అందులో పెట్టుడు వేడి చేసుడు తీసుడు ఆమెనే తినుడు. నాకు ఇంత కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇది పని చేస్తుందో ఇండైరెక్ట్గా నన్నే తిప్పి పొడుస్తుందో. అది పక్కన పెడితే అమ్మ, ఇప్పుడు చుట్టాలు ఎవరైనా వచ్చినారనుకో, ఇప్పుడు వాళ్ళ బట్టలు ఉతుకుతామా, వాళ్ళ అంట్లు తోముతామో, ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలో వద్దా? మా టీ కాఫీ పోతుంది కదా, అది లేదు. అన్ని పుగట్లా చేయించుకుంటా, చెప్పినా కదా పిల్లి కూడా బిచ్చం పెట్టదు ఆమె, వేస్ట్. ఓ రీసెంట్గా మా అత్తగారు వచ్చింది కదా, బట్టలకి ఎక్కువ ఎక్కునట్టుంది, ఇది ఇండైరెక్ట్గా నాకే చెప్తున్నట్టుంది. మానేద్దాం అనుకుంటున్నా నేనైతే. ఇక మా చెల్లెల ట్యూషన్ ఫీజులు వస్తాయని చెప్పి చేస్తున్నా. చాలా ముచ్చట్లు పెడుతున్నావు, పోయి పని చూసుకో. చూసలేరు కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది.